హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ మన యశ్వంత్ ఛానల్. ఫ్రెండ్స్, ఇంకెవరైనా కొత్త వాళ్ళు చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ చాలామంది అరకు వెళ్దాం అనుకుంటే చాలా ఎక్కువ బడ్జెట్ అయిపోద్ది అనుకుంటారు. చాలామంది అవాయిడ్ చేస్తారు. అలాగేం అనుకోవద్దండి. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ అరకు వ్యాలీకే వెళ్ళాను తక్కువ బడ్జెట్లో. అది నేను ఎలాగే వెళ్ళానో నా ఎక్స్పీరియన్స్ని ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. ఎవరు స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి. ఫస్ట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు బాగా యూజ్ అవుతుంది. ఫస్ట్ మనం ఒక ప్లాన్ వేసుకున్నాం ఫ్రెండ్స్. 2 డేస్కి 1 నైట్కి ఎంత బడ్జెట్ అవుద్ది, ఎలా వెళ్ళాలి, మనం అక్కడ ఉండడానికి ప్లేస్ ఏంటి, ఫుడ్ ఎలాగా, ఈ వీడియోలో మనం చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏ ట్రిప్ వెళ్ళాలన్నా రూట్ మ్యాప్ ముందే ప్రిపేర్ చేసుకోండి, ప్లాన్ చేసుకోండి. ట్రిప్ని ప్లాన్ చేయకపోతే బడ్జెట్ పెరిగే అవకాశాలు చాలా మట్టుగా ఉంటాయి, 80% మటుకు. కాబట్టి రూట్ మ్యాప్ ముందే ప్రిపేర్ చేసుకోండి. అంటే మీరే ముందుగా ప్రిపేర్ అవ్వాలి ఏ ప్లేస్లకు వెళ్ళాలని. దాన్ని బట్టే మనకి బడ్జెట్ సేవ్ అవుద్ది కూడా. ఇప్పుడు మనం ముందు విజయనగరం బయలుదేరిన వెంటనే ఎవరైనా ఏ ప్లేసులు చూడడానికి కోసం చెప్తున్నాను. ఫస్ట్ విజయనగరం బయలుదేరితే తాటిపూడి రిజర్వాయర్ ఉంది. తాటిపూడి దాటిన వెంటనే మనకి కాశీపట్నం శివాలయం ఉంది, అలాగే కాశీపట్నం వాటర్ ఫాల్స్ ఉంది. అలాగే మనకి కాశీపట్నం నుంచి ఎగువ కొండపర్తి ఉంది కదా, వైకుంఠగిరి, శ్రీ వెంకటేశ్వర స్వామి వైకుంఠగిరి, అది చాలా హైలైట్. ఆ వ్యూ చాలా బాగుంటుంది. మనకి సముద్ర మట్టం నుంచి 3300 ఎత్తులో ఉంటుంది అన్నమాట. ఆ వ్యూ కూడా బాగుంటుంది. ఇవి ఎవరు చెప్తున్నారంటే ఎవరు ఇంతవరకు చూడలేకపోతే ఆ ప్లేస్లు చూసిన వాళ్ళు అయితే ఇవి స్కిప్ చేసేయండి. నెక్స్ట్ మనం డైరెక్ట్గా కటికాకి వెళ్ళిపోదాం. బొర్రా కేవ్స్ కూడా వెళ్ళిపోవచ్చు. అవి కూడా చూసిన వాళ్ళు స్కిప్ చేసేయండి. ఆ 2 కంప్లీట్ అయిపోతే డైరెక్ట్గా అనంతగిరికి వాటర్ ఫాల్స్కి వెళ్ళిపోండి. అక్కడి నుంచి కాఫీ ప్లాంటేషను, అక్కడి నుంచి మనకి సుంకరమెట్ దగ్గర చర్చ్, అది చాలా బాగుంటుంది. చాలా సినిమాల్లో షూటింగ్ అయింది కదా, అది కూడా ఫొటోస్ దిగడం బాగుంటుంది అన్నమాట. అక్కడి నుంచి మనం డైరెక్ట్ గాలికొండ వ్యూ పాయింట్లో అదే హైలైట్ వ్యూ పాయింట్, అది చూసుకుంటారు. ఇదంతా మనకి సాయంత్రకాలు కంప్లీట్ చేసుకోండి. మార్నింగ్ నుంచి సాయంత్రం మనం అరకు వ్యాలీలో ఉన్నట్టు ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు అరకు వ్యాలీలో మనం తిరగాల్సిన ప్లేస్లో నేను చెప్తాను. అరకు వ్యాలీకి ఇంకా ముందునే జస్ట్ ఒక 5 కిలోమీటర్స్ ముందే మనకి మారగడి వ్యూ పాయింట్ ఉంటుంది అన్నమాట. దీని దగ్గర నైట్ స్టే చేయడానికి ప్లాన్ చేయండి. క్యాంప్ టెంట్స్ కానీ, మనకి లాడ్జ్లు కానీ, చాలా హోటల్స్ కానీ ఉంటాయి, రిసార్ట్స్ కానీ. ఆ బడ్జెట్ కూడా మీకు చెప్తాను నెక్స్ట్. ఇది మనం ఫస్ట్ ప్లాన్ చేసుకోవాల్సింది. ఇక్కడ ప్లాన్ చేసుకోండి మారగడి వ్యూ పాయింట్. ఎర్లీ మార్నింగ్ 5:30 కల్లా అక్కడ ఉన్నట్టు చూసుకుంటే మన సన్ రైజ్, ఆ ఫాగ్ అంతా మనం చూడగలం. లేకపోతే మిస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇది మారగడి వ్యూ పాయింట్ అయిపోతే ఇప్పుడు అరకు లోకల్ ఏ ప్లేస్లు ఉన్నాయో మీకు నేను తెలియజేస్తాను. ట్రైబల్ మ్యూజియం ఉంది, కాఫీ మ్యూజియం ఉంది, తర్వాత మనకి రణజల్ వాటర్ ఫాల్స్ ఉంది, తర్వాత పద్మావతిపురం గార్డెన్స్ ఉంది, తర్వాత చాక్లెట్ ఫ్యాక్టరీ ఉంది, తర్వాత చాపరాయి వాటర్ ఫాల్స్, అరకు పైన ట్రీస్. ఇవి మనకి అరకు లోకల్లో బడ్జెట్ అంతే. మన చాపరాయి అయితే లాస్ట్. ఈ ట్రిప్ కంప్లీట్ అయిపోయినట్టే. మనం ముందు రోజంతా ఎడ్ చేసుకున్నాం. అరకు వ్యాలీ కింద 4 ప్లేస్లను కవర్ చేస్తాం. సెకండ్ డే వచ్చేసరికి పైన 4 ప్లేస్లను కవర్ చేస్తాం. సాయంత్రం వచ్చేసరికి మనం ఇంటికి వెళ్ళే అవకాశాలు కూడా, ఇంటికి చేరిపోవచ్చు. ఇది వీకెండ్ ప్లాన్ చేసుకోవచ్చు. 2 డేస్ 1 నైట్కి ఈ ప్లాన్ అన్నమాట. ఎవరైతే తక్కువలో బడ్జెట్లో వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ప్లాన్ చెప్తాను నేను. విశాఖపట్నం నుంచి ట్రైన్ మీద వెళ్ళండి డైరెక్ట్గా అరకు వ్యాలీకి. కిరణ్ ప్యాసింజరు విశాఖపట్నంలో 6:10కి బయలుదేరుతుంది. మనం 5:45 కల్లా విశాఖపట్నం స్టేషన్లో ఉండడానికి ప్లాన్ చేయండి. జనరల్లో వెళ్తే 30 to 50 రూపీస్ మధ్యన బిట్వీన్లో ఆ ఛార్జెస్ తీసుకుంటారు. అలాగే మనం ఇందులో ట్రైన్లో కూడా స్పెషల్ ఎక్స్పీరియన్స్ పొందాలనుకుంటే విస్టాడమ్ అనే కోచ్లు ఉన్నాయి, స్పెషల్ కోచ్లు. అవి 750 రూపీస్ అండి. అవి అయితే అదొక ఎక్స్పీరియన్స్ ఫేస్ చేయొచ్చు. చైర్ ఏమో మనకి 360 degreesలో రొటేట్ అవుద్ది. వ్యూస్ మనం చుట్టూ నలుమూలలో చూడొచ్చు అన్నమాట. గ్లాస్ మొత్తం ఉంటుంది. ఏసీ కోచ్ చాలా బాగుంటుంది. ఆ ఫీలింగ్ కూడా మనం చూస్తేనే తెలుస్తుంది ఆ ఫీలింగ్. ట్రైన్ జర్నీ ఎందుకంటే బాగుంటుంది. చుట్టూ క్లేవ్స్, మధ్యలో చెట్లు, కొండల మధ్యలోంచి ట్రైన్ వెళ్తుంది. ఇంచుమించు ఒక 50 గృహాల మధ్యలోంచి మనం ట్రైన్ జర్నీ ఉంటుంది అన్నమాట. 3 hours జర్నీ. ఆ ఎక్స్పీరియన్స్ కూడా మనం ఫీల్ అవ్వచ్చు ట్రైన్ జర్నీ చేయడం వల్ల. మీరు ఇప్పుడు అక్కడ ట్రైన్ అరకులో బొర్రా కేవ్స్ కటికా చూడాలనుకుంటే అక్కడ దిగిపోండి. బొర్రా కేవ్స్ స్టేషన్ దగ్గర దిగిపోయి అక్కడి నుంచి బొర్రా కేవ్స్ చూసేయచ్చు, కటికా చూసేయచ్చు. అక్కడి నుంచి మీరు ఏం చేయాలంటే మళ్ళీ అనంతగిరి రావాలి. అక్కడి నుంచి డైరెక్ట్గా అరకు వ్యాలీ రావాలి. ఏదైనా మళ్ళీ ఇంచుమించు బడ్జెట్ పెరిగిపోద్ది. కాబట్టి మీరు ఓన్లీ అరకు వ్యాలీ చూడడానికి ప్లాన్ చేసుకోండి. అరకు వ్యాలీ చూస్తే డైరెక్ట్గా స్టేషన్ దిగిన వెంటనే ఆటో మాట్లాడుకోండి. ఆటో లోకల్లో తిప్పడానికి ఆ ప్లేస్ లేట్ అయితే మీకు చెప్తాను. నెక్స్ట్ లోకల్ తిరగడానికి ఆటో మాట్లాడుకోండి. 700 to 800. ఇద్దరు వచ్చినా ముగ్గురు వచ్చినా అంత పే చేస్తే మీకు లోకల్ ప్లేస్లో తిప్పేస్తారు. ఇది తక్కువ బడ్జెట్లో. మీకు ఎంత బడ్జెట్లో అయిపోద్ది నాకు తెలిసి ఫుడ్ అన్నీ కలుపుకొని ఒక 1300 అరకు వ్యాలీకి ఓన్లీ విశాఖపట్నం టు అరకు వ్యాలీ ట్రైన్ జర్నీ చేస్తూ మనం లోకల్ ప్లేసులు చూడడానికి నియర్లీ మనకి ఒక 1300
1500 మ్యాక్సిమం వేసుకోండి. నాకు తెలిసి 1300 అయిపోద్ది మీకు మొత్తం ఫుడ్డు, లోకల్ ప్లేస్ తిరగడానికి, ట్రైన్ జర్నీకి. అది విశాఖపట్నం నుంచి అరకు వ్యాలీ వరకే. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బడ్జెట్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. విజయనగరం నుంచి విశాఖపట్నం నుంచి కానీ అరకు వ్యాలీ చేయాలంటే బైక్ మీద కానీ కార్ మీద కానీ ఎంత పెట్రోల్ ఛార్జ్ అవుద్ది. అప్ అండ్ డౌన్ చెప్తున్నాను. 300 km వేసుకోండి. కార్కి అయితే 3500, తర్వాత బైక్ అయితే ఒక 1100 అప్రాక్సిమేట్లీగా చెప్తున్నాను మీకు, ఎగ్జాక్ట్గా కాదు. అంటే ఎక్కువ చెప్పాను, తక్కువ చెప్పలేదు నేను. ఆ విధంగా వేసుకోండి చక్కగా సేఫ్గా. ఎందుకంటే పెట్రోల్ బంకులు చాలా తక్కువ ఉంటాయి కదా, అందుకు ముందే ఫిల్ చేసుకుని ఉంచుకుంటే మంచిది. మనం మధ్యలో మనకి పెట్రోల్ అయిపోతుంది అనే టెన్షన్ ఉండదు అనమాట. ఆ విధంగా మనం ప్లాన్ చేసుకుంటే పెట్రోల్ బంకులు చాలా తక్కువ ఉంటాయి. ఘాట్ రోడ్ మీద మనం ప్రయాణం చేస్తుంది. రేషన్ అండ్ ఫుడ్ చాలా ఇంపార్టెంట్. మ్యాక్సిమం మీరు బయలుదేరినప్పుడే బనానాస్ కానీ పళ్ళు కానీ ఏమైనా ప్లాన్ చేసుకోండి పెట్టుకోవడానికి. తర్వాత మనకు దారిలో చికెన్ సీకులు తెలుసుకుని మీకు, అవి దొరుకుతాయి. స్వీట్ కార్న్ దొరుకుతుంది, ఇంకా బ్యాంబో చికెన్ దొరుకుతుంది, బ్యాంబో బిర్యానీ దొరుకుతుంది. ఇవన్నీ మీకు నచ్చినట్టు 1/2 kg 250 to 350 ఉంటుంది. బిర్యానీ అయినా చికెన్ అయినా. ఆ విధంగా మీరు ఏది నచ్చితే అది పార్సల్ చేసుకొని కటిక దగ్గర తినండి, అనంతగిరి అయితే తినండి. అలాగా అనంతగిరి కంప్లీట్ చేసుకోండి. నెక్స్ట్ మనం అరకు వ్యాలీకి వెళ్తే అకామిడేషనే చెప్పాను కదా, మారగూడ వ్యూ పాయింట్ దగ్గర మీరు రిసార్ట్ ప్లాన్ చేసుకోండి. తక్కువ బడ్జెట్లో అయితే క్యాంప్ టెంట్ ఉంటుంది, 500 రూపీస్ మినిమము. అది రిసార్ట్లో మీరు ఎక్కువ మంది ఉన్నారనుకోండి, రిసార్ట్ ప్లాన్ చేసుకోండి. ఒక 5 members ఉంటే ఒక 1500 to 2500లో దొరికేస్తుంది మంచి రిసార్ట్. మీకు కొద్దిగా మంచిగా ఉన్నది రిసార్ట్ దొరికేస్తుంది అనమాట. ఆ విధంగా ప్లాన్ చేసుకుని, ఇంకా 5 వెళ్ళారు కాబట్టి షేరింగ్ 500 పడుతుంది, ప్రాబ్లం లేదు. ఇది ఇద్దరు వెళ్తున్నారు కాబట్టి క్యాంప్ టెంట్ అయితే 500 రూపీస్ పర్ హెడ్ 250 రూపీస్ పడుతుంది. ఆ విధంగా ప్లాన్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రతి వెళ్ళే ప్లేస్కి సందర్శిస్తున్నాం కదా, ప్రతి ప్లేస్ని కూడా మనం విజిట్ చేస్తున్నాం కదా. అక్కడ కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్, అలాగే ఎంట్రీ ఫీజు ఉంటుంది అనమాట. అవి మీకు ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ మనం విజిట్ చేసిన ప్లేస్ బొర్రా కేవ్స్ కానీ కటిక వాటర్ ఫాల్స్ కానీ. బొర్రా కేవ్స్ లోపల ఎంటర్ అయ్యానికి పెద్దవాళ్ళకి 60 రూపాయలు తీసుకోవచ్చు, చిన్నపిల్లలకి 40 రూపాయలు తీసుకోవచ్చు. బొర్రా కేవ్స్ లోపల విజిట్ చేసిన తర్వాత అడ్వెంచర్ ఏమైనా యాక్టివిటీస్ పార్టిసిపేట్ చేయాలనుకుంటే జిప్ లైన్ ఉంటుంది, సైక్లింగ్ ఉంటుంది, మౌంటైన్ క్లైంబింగ్ ఉంటుంది. ఇప్పుడు జిప్ లైన్ అయితే అక్కడ మెయిన్ హైలైట్. 500 రూపీస్ స్టార్ట్ చేస్తారు ఒక పర్సన్కి. ఇది అయిపోయిన తర్వాత అక్కడ మనకి కటిక వాటర్ ఫాల్స్ దగ్గర మన వెహికల్స్ అలౌ చేయరు, కారుని వెళ్ళనివ్వరు. అక్కడ వాళ్ళ జీపే ఉంటుంది. బైక్ అయితే పర్లేదు, కారుని అయితే వెళ్ళనివ్వరు. మన కారుని అయితే వెళ్ళనివ్వరు, ఓన్ కార్ని. వాళ్ళ జీప్ ఉంటుంది. మనం ఎంతమంది వెళ్తే అంతమందికి 250 రూపీస్ ఛార్జ్ చేస్తారు. 250 to 350 అనుకుంటున్నాను. 250 వెళ్ళినప్పుడైతే వాళ్ళ వెహికల్ తీసుకెళ్ళి వాళ్ళే మళ్ళీ తీసుకొచ్చేస్తారు అనమాట. ఓకేనా. ఫుడ్ కూడా కటిక దగ్గర ప్లాన్ చేసుకోండి మ్యాక్సిమం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనంతా ఎంట్రీ ఫీజు గురించి మీకు తెలియజేస్తున్నాను కదా. మనం కటిక, బొర్రా కేవ్, అనంతగిరి, కాఫీ ప్లాంటేషన్, మార్గడ్ వ్యూ పాయింట్ ఇవన్నీ అయిపోయి ఇప్పుడు అరకు వ్యాలీకి ఎంటర్ అయ్యాం. అరకు వ్యాలీకి ఎంటర్ అయిన వెంటనే మనం చూడాల్సిన ప్లేస్ అంటే ఆ ట్రైబల్ మ్యూజియం దగ్గర 50 రూపీస్, కాఫీ మ్యూజియం 10 రూపీస్, తర్వాత మనకి చాక్లెట్ ఫ్యాక్టరీ దగ్గర 40 రూపీస్, తర్వాత పద్మపురం గార్డెన్స్ దగ్గర 60 రూపీస్, తర్వాత పైన ట్రీస్ దగ్గర 50 రూపీస్, రణజల్ల దగ్గర ఏముండదు. తర్వాత లాస్ట్ది మనం ట్రిప్ ఎండింగ్ చాపరాయి వాటర్ ఫాల్స్, అక్కడ మనకి 40 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇక్కడితో మన ట్రిప్ కంప్లీట్ అయిపోయినట్టే. నేను ఈ ట్రిప్పులు అన్నిటికీ ఎంజాయ్ చేసింది చెప్తున్నాను, నా అనుభవాలు. పైనరీ మిస్ అవ్వద్దు ఎవరు, చాపరాయి మిస్ అవ్వద్దు, అలాగే రణజల్ల మిస్ అవ్వద్దు. ఈ 3 చాలా బాగుంటుంది. అలాగే ఎవరైతే ప్లాంట్ లవర్స్ ఉంటారో వాళ్ళు పద్మపురం గార్డెన్స్ తిరగండి. ఎందుకంటే అది చాలా నచ్చితేనే వెళ్ళాలి. చాలా పెద్దది తిరగడానికి, చాలా టైం పట్టేస్తుంది. టైం సేవ్ చేసుకోవాలంటే అక్కడికి వెళ్ళొద్దు. మనకి చాక్లెట్ ఫ్యాక్టరీ దగ్గర ఏముండదు, కాఫీ మ్యూజియం దగ్గర కూడా ఏముండదు. కానీ ఖచ్చితంగా చూడాలనుకుంటే ఆ 2 ప్లేసులు కవర్ చేయండి. కానీ ఈ 3 ప్లేసులు మాత్రం మనకి కొద్దిగా అడ్వెంచర్ లాగా ఉంటుంది, బాగుంటుంది అన్నమాట. చాపరాయి, రణజల్ల, పైనరీ, ఈ 3 చాలా బాగుంటుంది. ఇక్కడితో మనకి 2 days 1 night ట్రిప్ కంప్లీట్ అయిపోద్ది. ఇప్పుడు ఫైనల్గా మనకి బడ్జెట్ ఎంత అవుతుంది 2 days 1 nightకి మీకు ఫ్రెండ్స్. ఫైనల్గా బడ్జెట్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు ఒక పర్సన్కి బైక్ మీద వెళ్ళినా కార్ మీద వెళ్ళినా ఎంత అవుతుంది, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. బైక్ మీద వెళ్తే మనకి 1800 to 2500 అవుద్ది. ఆ 500 ఎందుకంటే ఎగస్ట్రా అయింది, అడ్వెంచర్ యాక్టివిటీస్ చేస్తున్నాం కదా, దానివల్ల ఒక 500 ఎగస్ట్రా అవుతుంది. అది అడ్వెంచర్ యాక్టివిటీస్ కట్ చేసుకుంటే మనం 1800 వెళ్ళి వచ్చేయచ్చు అప్ అండ్ డౌన్ కలిపి ఒక పర్సన్కి. అదే కార్ మీద వెళ్ళినా మ్యాక్సిమం 2500 to 3000 మధ్యన అవుతుంది. మీరు కూడా అడ్వెంచర్ యాక్టివిటీస్ కట్ చేసుకుంటే మీరు కూడా 2500 వెళ్ళి వచ్చేయచ్చు. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు కార్ మీద వెళ్ళినా బైక్ మీద వెళ్ళినా. ఫ్రెండ్స్, మ్యాక్సిమం అందరూ కార్ కానీ బైక్ కానీ ప్రిఫర్ చేయండి. దానికి రీజన్ కూడా చెప్తాను. మనం నచ్చిన దగ్గర మనం ఎక్కడ ఆగాలనుకుంటే అక్కడ ఆగచ్చు, వ్యూస్ని ఎంజాయ్ చేయొచ్చు, ఫొటోస్ తీసుకోవచ్చు, వీడియోస్ తీసుకోవచ్చు. కాబట్టి మనకి చాలా అడ్వాంటేజ్ ఉందన్నమాట. తర్వాత మనకి బైక్ మీద వెళ్తే
కార్ కంటే కొద్దిగా ఇంకా అడ్వెంచర్ చేయొచ్చు మనం. మన ముందే క్లౌడ్స్ పాస్ అవుతూ ఉంటాయి, ఫాగ్ మాట, మంచు మన ముందే వెళ్తూ ఉంటుంది, పొగ మంచు. అదొక మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఆ ఫీల్ని. తర్వాత కొన్ని వాటర్ ఫాల్స్కి కార్ మీద వెళ్ళాం, అదే బైక్ మీద అయితే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అన్నమాట. అదొక అడ్వాంటేజ్ ఉంది బైక్ మీద మనకి కారుతో పోల్చుకుంటే. దేనికి ఉన్న అడ్వాంటేజ్ దానికి ఉంటుంది. కానీ మన ఈ ఘాట్ రోడ్లో జర్నీ అనేది ఒక అద్భుతంగా ఉంటుంది. అనంతగిరి వచ్చినంత వరకు మాత్రం సూపర్ లెవెల్లో ఉంటుందండి. మంచి వాటర్ ఫాల్స్ దారిలో తగులుతూ ఉంటాయి. ఆ ఎక్స్పీరియన్స్ కూడా మనం ఫీల్ అవ్వచ్చు ఆ జర్నీలోని. ఇవి మాట మనకి అరకు వ్యాలీ జర్నీ చేసేటప్పుడు కారు మీద బైక్ మీద వెళ్ళినప్పుడు మనం అడ్వెంచర్ చేసే ప్లేసులు అన్నీ మీకు వీడియోలో తెలియజేశాను కదా. కానీ 2 days 1 night అనేది బెస్ట్ ట్రిప్. అరకు వ్యాలీ ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం 1 dayలో అయితే మీరు ఎంజాయ్ చేయలేరు. మాకు టైం లేదు అనుకుంటే మాత్రం మరి కొన్ని ప్లేసులు మనం స్కిప్ చేయాల్సి వస్తుంది. కటికా కానీ, బుర్రా కేవ్స్ కానీ. ఒకవేళ ఇవి విజిట్ చేస్తే పైన కవర్ చేయలేము, పై విజిట్ చేస్తే అరకు వ్యాలీలో విజిట్ చేస్తే ఇది కవర్ చేయలేమన్నమాట. ఇవి ఎందుకంటే అక్కడ మాడగారి వ్యూ పాయింట్ మిస్ అయిపోతాం, అలా మాట ఉంటుంది. అందుకే 2 days 1 nightకి మీకు ఈ ప్లాన్ చెప్తున్నాను నేను. సింగిల్ డే వెళ్ళాలనుకుంటే ఏం లేదు, మనకి 1000 రూపాయలు వెళ్ళి వచ్చేయచ్చు. 1000 రూపీస్ మ్యాక్సిమం 1300 అంతే అవుద్ది, అందుకంటే ఎక్కువ అవ్వదు 1 dayకి అయితే. ఆ 2 dayకి 1 dayకి మనకి 2000 ఎందుకు అవుద్ది అనుకున్నానంటే, స్టేకి ఫుడ్ మనం పెరిగే కొద్దీ ఫుడ్ ఛార్జెస్ కూడా పెరుగుతాయి. మరి పూట పెరిగితే ఇంకా దాని మీద మనకి ఒక 200 రూపీస్ వేసుకోవడమే మనం ఎక్స్ట్రా. అందుకు మనం 2 days 1 night అనేది బెస్ట్ ప్లాన్. మనం ఫ్రైడే నైట్ వెళ్తే మనం సండే ఈవినింగ్ కల్లా ఇంటికి వచ్చేటట్టు ప్లాన్ చేసుకోండి. ఇది బెస్ట్ మనకి సీజన్ అన్నమాట. ఒకవేళ వీకెండ్స్ వెళ్ళడం ఇష్టం లేదనుకుంటే, ఎక్కువ రష్ ఉంటుంది అనుకుంటే మండే, ట్యూస్డే, వెడ్నెస్డే ఇలాంటి టైంలో ప్లాన్ చేసుకోండి. ఇంకా అంటే ప్రశాంతంగా వెళ్ళి రావచ్చు. అది కొంతమందికి సెలవులు ఉండవు కాబట్టి వీకెండ్స్ ప్లాన్ చేసుకుంటారు మ్యాక్సిమం. ఈ బడ్జెట్ మీ గురించి చెప్పాను కదా, ఈ విధంగా మనం తక్కువ బడ్జెట్లో వెళ్ళచ్చు. తక్కువ బడ్జెట్లో వెళ్ళాలని ట్రైన్ జర్నీ చేయండి. అన్ని ప్లేసులు కవర్ చేయాలనుకుంటే బైక్ ఆర్ కార్ ప్రిఫర్ చేసుకోండి. మీకు మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. ఏ ప్లేసులు మనం తిరగాలి, ఏ ప్లేసులు స్కిప్ చేయాలి, ఏ టైంకి వెళ్తే బాగుంటుంది అని మొత్తం అంతా ఈ వీడియోలో మీకు తెలియజేశాను. నా ఎక్స్పీరియన్స్ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను మిత్రమా. ఫ్రెండ్స్, చాలామంది ఏం చేస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, నేను నోటిఫికేషన్ అన్నీ మీకు వస్తాయి నేను వీడియో తీసినవన్నీ. అలాగే థమ్స్ సింబల్ లైక్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. నా రికమెండేషన్ అవుద్ది ఎక్కువ, మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా అవుతారు.